వేసవికాలం రావడంతో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులపై ఫోకస్ చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో బడా సంస్థలైనటువంటి కొన్ని సంస్థల్లో ఇప్పటికే అడ్మిషన్ల వేటకు అటు స్కూల్లో పిల్లల్ని ఇటు కాలేజీల పిల్లల్ని వదలట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండట్లేదు. మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను కూడా మేజర్గా టార్గెట్ చేస్తూ వెళ్ళి అడ్మిషన్ల ప్రక్రియలో పడుతూ ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కొన్ని సంస్థలు వాటికి సంబంధించినటువంటి కోర్సులకు వివిధ రేట్లను కూడా పెడతా ఉన్నారు. ఏసీ నాన్ ఏసీ అంటూ చదువును కూడా సపరేట్ చేస్తూ ఒక మార్కెట్లో అమ్మకానికి తీసుకొస్తున్న చదువును మనం చూడబోతా ఉన్నాం. అమ్మా న్యూస్ ఎక్స్క్లూజివ్లో ఈరోజు కొన్ని సంస్థలు ఏవైతే కార్పొరేట్ సంస్థలు అని చెప్పుకునే సంస్థల్లో జరుగుతున్న ఘరానా మోసాన్ని వెలుగులోకి తీసుకురాబోతా ఉంది. కొన్ని సంస్థలకు మేము నేరుగా వెళ్ళిన నేపథ్యంలో ఆ సంస్థలో వాళ్ళు మాకు చెప్పినటువంటి అడ్మిషన్ ధరలు, రేట్లు, దానికి సంబంధించిన విద్యార్థుల చదువుపై పెడుతున్న సామాన్యుల మధ్య తరగతి కుటుంబాల జీవన ఉపాధి అయినటువంటి చదువు, ఆ చదువుకు లక్షల రూపాయలు దంచుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. ఒక ఎంపీసీ ఒక బైపీసీ స్టూడెంట్స్కి లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్స్. బుక్స్ కోసం 16,000 నుంచి 18,000 రూపాయలు, హాస్టల్ ఫెసిలిటీ అయితే 40,000 రూపాయలు, డే స్కాలర్కి 60 నుంచి 80, 1,50,000, 1,65,000 రూపాయలు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, కేవలం 2 సంవత్సరాల చదువుకు దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్. అంతేకాకుండా విద్యార్థుల మైండ్ సెట్పై ప్రెజర్. మొన్ననే ఇంటర్కి సంబంధించిన ఫలితాలను చూసాం. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల విద్యార్థుల చదువులపై పెడుతున్న ఫోర్స్తో ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ప్రాణాలు కోల్పోయినటువంటి సంస్థలకే తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ పిల్లల్ని పంపాలనుకుంటా ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది? అలాంటి ప్రాణాలు కోల్పోయినటువంటి సంస్థలకే తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళ పిల్లల్ని పంపాలనుకుంటా ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది? ఒక్కసారి మేము ఇంతకుముందుకు వెళ్ళినటువంటి సంస్థకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి రేట్స్, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా ఒక్కసారి మనం రేట్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఒక విద్యార్థికి సంబంధించి కేవలం అమ్మా న్యూస్ అడిగినటువంటి 2 కోర్సులకు సంబంధించి, ఒకటి ఎంపీసీ ఒకటి బైపీసీ. ఇక ఎంపీసీలో మనం మాట్లాడుకుంటే ఎంపీసీలో డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి చెప్పారు. దీంట్లో సిఏ సూపర్ చెన్నై అనేటువంటి ఒక కోర్స్ ఐఐటి అని చెప్తా ఉన్నారు. దీనికి దాదాపు 1,60,000 రూపాయలు. ఇక ఎన్ఐఎల్ఓ అనేటువంటి ఐఐటి కోర్సు, దీనికి 1,40,000 రూపాయలు. ఇక స్పెషల్ కోర్స్ అంటూ జెడ్ఎఫ్టిబి అనేటువంటి కోర్సుకి దాదాపు 80,000 రూపాయలు. దీంట్లో స్పెషల్గా రోజుకు 3 గంటల తరపున రోజుకు 9 గంటల సేపు విద్యార్థుల మైండ్ సెట్పై ప్రెజర్స్తో పాటుగా వారానికి ఒక 200 క్వశ్చన్ పేపర్లతో 200 మార్కులకు సంబంధించి 200 బిట్స్ ఇస్తూ పిల్లల పైన ప్రెజర్. మండే టు ఫ్రైడే కంప్లీట్గా క్లాసులు, సాటర్డే టు సండే కంప్లీట్గా ఎగ్జామ్స్. దీంట్లో మళ్ళీ ఎప్పటి వరకు వీళ్ళు చెప్పే సిలబస్ ఉంటుంది అంటే, అకాడమిక్ స్టార్ట్ ఏదైతే జూన్లో స్టార్ట్ కావాల్సినటువంటి క్లాసెస్ కాస్త మేలోనూ ప్రారంభించి, మే నుంచి మొదలు పెడితే అప్ టు మళ్ళీ డిసెంబర్ వరకు క్లాసులు ముగుతాయి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్కి సంబంధించిన కోర్సులు కూడా కేవలం జనవరిలోనే స్టార్ట్ అవుతాయి. ఏదైతే ఎగ్జామ్స్ ఏదైతే ఏప్రిల్లో అయిపోగానే మేలో మళ్ళీ క్లాసులు స్టార్ట్ చేస్తారు. ఇలా కంప్లీట్గా కూడా కోర్సులపై కోర్సులు పెట్టుకుంటూ, క్లాసెస్ తీసుకుంటూ విద్యార్థుల మైండ్ సెట్ పై పెడుతూ దాదాపు లక్షల రూపాయలు దంచుకుంటా ఉన్నారు. కార్పొరేట్ సంస్థల్లో జరుగుతున్నటువంటి ఘరానా మోసాన్ని అమ్మా న్యూస్ ఎక్స్క్లూజివ్గా బయటకు తీసుకురాబోతా ఉంది. ఓ విద్యా సంస్థలోకి అమ్మా న్యూస్ ప్రతినిధి ఓ పేరెంట్లా వెళ్ళి పలు కోర్సుల వివరాలు, అడ్మిషన్ ఫీజుల వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఆ విద్యా సంస్థ చెప్పిన వివరాలు విని ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యా సంస్థల్లోనూ ఏసీ, నాన్ ఏసీ ఉంటుందని, ఏసీ సెక్షన్ ఫీజు వేరేగా, నాన్ ఏసీ ఫీజు వేరేగా ఉంటుందని చెప్పారు. యాజమాన్యం ఇచ్చిన సమాధానాలకు అమ్మా న్యూస్ ప్రతినిధి విని ఒకంత షాక్కి గురయ్యారు. విద్యార్థుల ప్రాణాలు తల్లిదండ్రుల పైసలతో కోట్లు కూడబెడుతుందని దీంతో అర్థమవుతుంది. సో ఇంకొక సంస్థకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఇందులో కూడా అమ్మా న్యూస్ ఒక పేరెంట్గా లోపలికి వెళ్ళి బైపీసీ, ఎంపీసీ అడ్మిషన్స్ కోసం అడిగేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా లక్షలలో చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఏసీ, నాన్ ఏసీ అనేటువంటి కేటగిరీ, దాంతోపాటుగా ఏబిసిడి అనేటువంటి కేటగిరీలతో కూడా విద్యార్థులకు ఒక గ్రేడింగ్ ఇవ్వబోతా ఉన్నారు. దీంట్లో దాదాపు 60,000 నుంచి మొదలు పెడితే 1,95,000 రూపాయల వరకు కూడా ఇందులో స్పెషల్ క్లాసెస్ ఇవ్వబోతా ఉన్నారు. సో ఆ సంస్థకు సంబంధించి కూడా ఒకసారి కంప్లీట్గా మనం చూస్తే, ఒక ఎంపీసీ స్టూడెంట్స్కి సంబంధించి మనం చూస్తే C20 ఇది ఒక కోర్సు. దీంట్లో
దాదాపుగా మనకు 1,20,000 రూపాయలు. దీంట్లో సూపర్ 60 ఏసీ డేస్ 1,60,000 రూపాయలు. అదే సూపర్ 60 సెమీ రెసిడెన్సీ 1,95,000 రూపాయలు. ఆ తర్వాత ఐపీఎల్ ఏసీ అంటే క్రికెట్ మ్యాచ్ కాదండి, ఇది ఐపీఎల్లో ఇది ఒక కోర్స్ అన్నమాట. సో దీంట్లో 1,15,000, ఐపీఎల్ జనరల్ 95,000, ఎన్పిఎల్ ఏసీ 1,05,000, ఎన్పిఎల్ నాన్ ఏసీ 90,000, ఎన్ఈఎన్ఓ ఐసీ 80,000, ఎన్ఈఎన్ఓ 68,000. ఇలా ఒక్కొక్క కేటగిరీతో ఒక్కొక్క కోర్సును డిజైన్ చేస్తూ పిల్లల ప్రాణాలు, పిల్లల యొక్క తల్లిదండ్రుల పైసలను దోచుకుంటూ ఈ సంస్థలు చేస్తున్న ఘరానా మోసం ఇంత పెద్దగా ఉడాయిస్తూ ఉంది. సమ్మర్లో కంప్లీట్గా కూడా ఎంజాయ్ చేయాల్సినటువంటి పిల్లలు, సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేయాల్సిన పిల్లలు ఇప్పటికీ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతూ ఉన్నారు. సెకండ్ ఇయర్ పిల్లలకు దాదాపు క్లాసులు స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతా ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఇప్పుడు జాయిన్ అవుతున్న విద్యార్థులకు ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళకు కూడా స్పీడ్గా కూడా స్పెషల్ కోర్సెస్ అంటూ, స్పెషల్ క్లాసెస్ అంటూ ముందుగానే క్లాసెస్ అన్ని కంప్లీట్ చేస్తూ రెగ్యులర్గా 1 మంత్ ముందు జాయిన్ అయ్యేటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తూ వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సెమీ అంటూ, నాన్ సెమీ అంటూ, ఏసీ నాన్ ఏసీ అంటూ కూడా అదనపు భారాలు తల్లిదండ్రులపై మోపుతూ, గతంలో మనం చూస్తే సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి, బైపీసీ ఇటువంటి కోర్సులు మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు ఐపీఎల్, ఐఏఎస్లు, ఐడిఎస్లు ఒక్కొక్క కోర్సుకు ఒక్కొక్క డిఫరెంట్, మళ్ళీ దీంట్లో స్పెషల్ క్లాసెస్ అనడం, ఐపీఎల్ క్లాసెస్ అనడం, సెమీ రెసిడెన్సీ, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో కార్పొరేట్ సంస్థలు దంచుకుంటున్నటువంటి ఫీజుల గలాన.